లేకపోతే పెద్దలు నా మీద దృష్టి పెడితే బయటపడతా, అది వాళ్ళని సాయం కోరుకోవడం వ్యర్థం అన్నమాట. నీకు ఉపదేశం చేసేదని, ఉపదేశం అంటే ముందు నడవలసిన నడత. ఉపదేశం అంటే నీ తప్పులు దిద్దుబాటు చేయడం. చెప్పండి, ఉపదేశం అనగా మన తప్పులు దిద్దుబాటు చేయటము. మనుషులు పై రూపాలను చూసి దిద్దుబాటు చేస్తారు, లోపల పగున్నది మనుషులకు కనబడదు. కనబడుతుందా? తీయగా మాట్లాడింది ఒక మంచి, నువ్వు మంచిది అనుకుంటావా చెడ్డది అనుకుంటావా? వాళ్ళు కోపంగా మాట్లాడాను, చెడ్డోళ్ళు అనుకుంటావా మంచోళ్ళు అనుకుంటావా? యేసు రోజు కోపం చేస్తాడు. చెడ్డోడా మరి మంచోడా? ఎట్లా తెలుసు మీకు? రోజు కోపం చేస్తాడు కదా. యేసు గాయం చేస్తాడు. మంచోడా చెడ్డోడా?